తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులపై కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. సోమవారం వీరు నామినేషన్ వేయనున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తాజా అప్డేట్ ఏంటి? రాణి, కాసేపట్లో అధికారిక ప్రకటన కాదు, అధికారిక ప్రకటన వచ్చిందనే చెప్పాలి. మనం ఇందాక అనుకున్న 3 పేర్లు కూడా ఖరారయ్యాయి. ఏదైతే భాషా విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణతో పాటు సానా సతీష్, అలాగే చింతకాయల విజయ్, అలాగే భాష రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, ఈ 3 పేర్లు కూడా అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అయితే ఏదైతే సుదీర్ఘ వడపోతల మధ్య ఈ పేర్లు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఎన్నో వడపోతల తర్వాత ఈ పేర్లు అనేది ఖరారు చేశారు. వాటికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. వాటిని ఇంటికి పిలిచి కూడా అధినేత ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇచ్చిన అవకాశానికి తమ వంతు నిబద్ధత చాటుతూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో సామాజిక సమతుల్యం, అంకిత భావం, అలాగే యువతకు పెద్ద వేట వేస్తూ కూడా ఈ అభ్యర్థుల ఎంపిక జరిగింది. చింతకాయల విజయ్, సానా సతీష్, భాషా రామకృష్ణ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించడంలో ప్రతిపక్షంలో ఉండగా నాటి ప్రభుత్వం వెనక విపరీతమైన వేధింపులు ఎదుర్కొన్న అయ్యన పాత్రుడి కుటుంబం ఎన్నో వేధింపులు ఎదుర్కొందని చెప్పాలి. 2019-24 మధ్య నాటి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా వీరి చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే విధ్వంస విధానాలను కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంలో కూడా తెర వెనుక విజయ్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఏదైతే మొత్తంగా కష్టపడిన వారికి, కష్టకాలంలో నిలబడిన వారికి పదవులు దక్కుతాయనే సంకేతం ఈ విజయ్కి ఎంపికతో మరోసారి అధిష్టానం నిరూపించిందని చెప్పాలి. అలాగే తండ్రి అయ్యన పాత్ర స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఒకే కుటుంబం నుంచి ఇంకో సీటు వస్తుందా రాదా అన్న తర్జన భర్జనలు జరిగినప్పటికీ కూడా పార్టీకి తెర వెనుక విజయ్ చేసిన సేవలను గుర్తుపెట్టుకునే ఈ మేర రాజ్యసభకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే అందరూ ఊహించినట్లుగానే సుదీర్ఘకాలం పార్టీకి వెనకుండి పనిచేసిన భాషం రామకృష్ణ కూడా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తన వ్యాపార సంస్థలపై వైసీపీ ప్రభుత్వం అనేక వేధింపులకు పాల్పడినప్పటికీ కూడా భాషం రామకృష్ణ పార్టీ కోసం నిలబడ్డారు. 2019-24 మధ్య క్లిష్ట సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన సానా సతీష్ కూడా రాజ్యసభ కొనసాగింపు అవకాశం కల్పించారు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కూడా సామాజిక సమీకరణలతో పాటు ఉన్న పార్టీతో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని ఈ మేర ఈ ముగ్గురికి అవకాశాలు పార్టీ కల్పించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే అవకాశం దక్కని ఆశావహులకు రానున్న రోజుల్లో ఇతర పదవుల్లో స్థానం కల్పించాలని చెప్పి కూడా అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవిలో వస్తుందని ఈ నిర్ణయం ద్వారా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కాబట్టి ఎంతో మంది ఆశావహులు వచ్చినప్పటికీ ముగ్గురికి మాత్రమే అవకాశం ఉన్నందున ఉన్న వాటిలో సుదీర్ఘ వడపోట్ల మధ్య ఈ నిర్ణయం చంద్రబాబు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాణి, మొత్తానికి యువతకు యాక్టివ్ రోల్ ప్లే చేసే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అయితే స్పష్టంగా కనపడుతుంది. కృష్ణ, మొత్తానికి నామినేషన్ అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుంది? వీళ్ళ ముగ్గురు సోమవారమే నామినేషన్లు వేస్తున్నారా? వాటికి ఏమైనా ముహూర్తాలు ఉన్నాయా? రాణి, సోమవారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రేపు నామినేషన్ ఆదివారం కావడంతో సెలవు దినం ఉండటంతో నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కూడా లేదు. దీంతో సోమవారం 11 గంటల నుంచి 3 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక్కరోజు మాత్రమే మిగిలినందున ముగ్గురు కూడా ఆ రోజు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అలాగే ఈ తెర వెనుక చేసిన ప్రయత్నాలు కానీ ఇవి కానీ మొత్తంగా ఎంతో మంది ఆశావహులు ఉన్నప్పటికీ కానీ వారందరికీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారందరినీ పార్టీ గుర్తిస్తుందనే సంకేతాన్ని మాత్రం అధినేత స్పష్టంగా చెప్పారు. వారెవరూ నిరుత్సాహపడకుండా రానున్న రోజుల్లో ఏదైతే మరిన్ని పదవులు పార్టీకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పరంగా వాటిల్లో సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వాళ్ళకి స్పష్టమైన సమాచారం అనేది పంపించడం జరిగిందని. ధన్యవాదాలు కృష్ణ. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు కొలికి వచ్చింది. ముందుగా అనుకున్నట్లే భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లను అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది.
పెద్దల సభకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఉత్కంఠ వీడిపోయింది. ఈ మేరకు అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ఇప్పటికే ఎగువ సభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్తో పాటు బీసీ నేత చింతకాయల విజయ్ పేర్లను అధినేత ఖరారు చేశారు. భాష్యం రామకృష్ణ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అండగా నిలిచారు. దీంతో 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి రామకృష్ణను బరిలో నిలుపుతారనే ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి బరిలో నిలిచారు. కొన్ని కారణాల వల్ల సీటు ఇవ్వలేకపోతున్నామని అప్పట్లోనే చంద్రబాబు రామకృష్ణకు చెప్పారు. అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు రాజ్యసభకు పంపుతున్నారు.